कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती। इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता। ऐसे में सहायता भेजने में भी विलंब हो जाता। देखो माँ, कभी राजा का नाव या जहाज डूब जाता, कभी సమ్టైమ్స్ ఇలా ఏమయ్యేదంటే అక్కడ రాజా వాళ్ళది, ఆ రాజు వాళ్ళ జహాజ్, ఆ యొక్క బోట్ ఆర్ షిప్ ఏదైతే ఉంటుందో అది వాటర్లో మునిగిపోయేది. ఆర్ హమ్లే కా షికార్ హో జాతా, లేదు అంటే ఎవరైనా అటాక్ చేసేవాళ్ళు ఆ షిప్స్ మీద కూడా. అప్పుడు ఏం జరిగేది? ఉసే తురంత్ సూచన నహీ మిల్ పాతి. ఆ రోజుల్లో ఫోన్స్ ఎక్కడి అమ్మా, మెసేజెస్లు ఎక్కడి, ఫోన్ లేవు, వీడియోస్ లేవు, సీసీస్ లేవు, ఏమి లేవు. అప్పుడు ఎలా అతనికి ఆ మెసేజ్ పోయేది కాదు కదా. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती, इसी तरह ఇలాగే ఒకవేళ ఏదైనా ఏరియా, క్షేత్ర का अर्थ है ఏరియా, ఏదైనా భయానక్ డేంజరస్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అని అంటే పాపం, కహీ కోయి ఉత్సవ్ హో, ఏదైనా డిఫికల్టీ, ఏదైనా ప్లేస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్నా తెలిసేది కాదు. అండ్ కోయి ఉత్సవ్ ఆది, ఉత్సవం అంటే ఏదైనా ఫెస్టివల్, ఏదైనా అకేషన్ ఎవరైనా చేసుకుంటున్నారు అన్నా కూడా ఆయన రాజ్యమే కదమ్మా, దూర దూరాల వరకు వెళ్ళి స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళ ప్రజలే కదా, ఈ రాజు యొక్క ప్రజలే. కానీ అక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు మునిగిపోతున్నారు ఏంటి, ఆయనకి ఏమీ అర్థమయ్యేది కాదు. మెసేజెస్ వచ్చేసి కాదు కదా అప్పట్లో. అయితే ఏమైంది, కోయి ఉత్సవ్ ఆది హోతా తో రాజా నా తో దేఖ్ పాతా ఔర్ నా హీ శీఘ్ర జాన్ పాతా, త్వరగా తెలిసేది కాదు, చూసేవాడు కూడా కాదు. ఐసే మే సహాయత భేజనే మే భీ విలంబ్ హోతా, ఒకవేళ అర్జెంటుగా ఏమైనా ఫోర్స్ కావాలి, సైన్యం కావాలి, ఏదైనా హెల్ప్ కావాలి అన్నా కూడా చేసే సిచ్యువేషన్ లేదు కదా అప్పుడు. नेक्स्ट, एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था। चांद को देखकर वह सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता. एक दिन राजा చాందిని రాత్ అంటే ఆ మూన్ లైట్లో, ఆ వెలుగులో, చందమామ పున్నమి వెలుగులో తను పడుకొని ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది, నిండు చంద్రుడు ఎంత బాగుంటుంది కదమ్మా నైట్, అలా ఎంజాయ్ చేస్తూ పడుకొని ఉన్నాడు. ఆనంద్ లే రహా థా, చాంద్ కో దేఖ్కర్ వహ సోచనే లగా, ఆ అందమైన చందమామను చూసి తను ఆలోచిస్తున్నాడు ఏంటి అంటే, కాష్ మై చాంద్ తక్ పహుంచ్ పాతా, ఒకవేళ నేను చందమామ వరకు చేరుకుంటే బాగుండేది అని అనుకుంటున్నాడు పాపం ఆయన. तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता, నేను ఒకవేళ చందమామ దగ్గర అంత పైకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, అక్కడ కూర్చొని నా రాజ్యాన్ని మొత్తాన్ని, నా ప్రజలందరినీ చూసుకునేవాడిని, వాళ్ళ కష్టాలు వస్తే చూసుకునేవాడిని, వాళ్ళ ఫెస్టివల్స్ చూసుకునేవాడిని, వాళ్ళకి సహాయం కావాలంటే చేసేవాడిని, ఎవరైనా అటాక్ జరిగినా కూడా నా ప్రజల్ని నేను కాపాడుకునేవాడిని. నేను దూరంగా ఉన్నాను కదా, అదే చందమామ అంత పైకి ఎత్తుగా నేను వెళ్ళిపోయానంటే అక్కడ కూర్చొని రాజ్యం మొత్తం చూసుకునేవాడిని అనుకొని అక్కడ పడుకొని ఆలోచిస్తున్నాడు పాపం తను. నెక్స్ట్ పారాగ్రాఫ్ देखो माँ, సోచతే సోచతే రాజా కో నీంద్ ఆ గయి, అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజుకి నిద్ర వచ్చేసింది. ఉస్నే ఏక్ విచిత్ర సప్నా దేఖా, ఆయన ఒక విచిత్రమైనటువంటి డ్రీమ్లోకి వెళ్ళిపోయారు. రాజా కో లగా జైసే చాంద్కి దో ఆంఖే హే, ఆ కళలో రాజు ఏం చూస్తున్నాడంటే చందమామకి 2 కళ్ళు ఉన్నట్టు చూస్తున్నాడు. అండ్ ముహుబీ హే, మౌత్ కూడా ఉందంట, నోరు కూడా కనిపిస్తుంది చందమామకి. చాంద్ అప్ని బడీ బడీ ఆంఖో సే ఇధర్ ఉధర్ దేఖ్ రహా హై, ఆ చందమామ తన పెద్ద పెద్ద కళ్ళతో అటు ఇటు చూస్తున్నాడు తన కళ్ళలో. దేఖో వహ తుమ్హారీ నావ్ చలీ జా రహీ హై,
ఆ చందమామ పెద్ద పెద్ద కళ్ళతో రాజుకు చెప్తున్నాడు, దేఖో చూడు, నీ బోట్ వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడంట. అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై, అరే సముద్రంలో తుఫాన్ వచ్చేలాగుంది అని చందమామ ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తున్నాడు రాజుకి. చింతా మత్ కరో, టెన్షన్ పడకండి, డోంట్ వరీ, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूँ कि वह अपना మార్గ బదల్లే. రాజాకి చెప్తున్నాడు చందమామ ఏమని అంటే, ఓ డోంట్ వర్రీ, నీ నావ్ మునిగిపోయేలాగుంది, తుఫాన్ వచ్చేలాగుంది కదా, సో నేను చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు, నీ నావ్కి నీ బోట్ వాళ్ళకి చెప్తాను, తన యొక్క డైరెక్షన్ని మార్చుకోమని, వేరే సైడ్ నుంచి వెళ్ళిపోమని నేను చెప్తాను, డోంట్ వరీ అని చందమామ రాజుకు చెప్తుంది. అభి తుమ్హారీ నావ్ కో సూచిత్ కర్తా హూం కి వహ అప్నా మార్గ బదల్లే. అరే తుమ్హారే రాజ్య పర్ కిసీనే హమ్లా కియా హై, అరే మీ రాజ్యం మీద ఎవరో అటాక్ చేశారు, శీఘ్ర హీ సహాయతాకే లియే సేనా భేజో. చందమామ చెప్తుంది రాజుకి, అరే మీ రాజ్యం మీద ఎవరో అటాక్ చేశారు, వెంటనే ఫోర్స్ని పంపించండి, సైన్యాన్ని పంపించండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వహ దేఖో తుమ్హారే రాజ్య కే పూర్వ మే ఉత్సవ్ మనాయా జా రహా హై, వహ దేఖో అక్కడ చూడండి, తుమ్హారే రాజ్యకే, పూర్వ అంటే పూర్వమే, తుమ్హారే రాజ్యకే పూర్వమే ఉత్సవ్ మనాయా జా రహా హై అంటే పూర్వ అనేది ఇది డైరెక్షన్, తూర్పు సైడ్, ఈస్ట్ సైడ్ అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది చూడండి రాజుగారు అని చందమామ చెప్తుంది. तरह तरह के खेलों का आयोजन हो रहा है, तरह तरह के खेल అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, కాంపిటీషన్స్ అవన్నీ జరుగుతున్నాయి అని చందమామ చెప్తుంది రాజుగారికి. రాజానే సప్నే మే హీ చాంద్ కో ధన్యవాద్ కియా, రాజుగారు పడుకోనే కలలోనే ఆ చందమామకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఎందుకంటే నా నావుని కాపాడారు, అటాక్ నుంచి మమ్మల్ని కాపాడుకోమని ఇన్స్ట్రక్ట్ చేస్తే ఫోర్స్ని పంపించారు, ఫెస్టివల్ జరుగుతుంది చెప్తున్నారు, ఇవన్నీ చెప్తుంది కదా చందమామ, కాబట్టి తను థ్యాంక్ యూ చెప్పాడు. సుబహ హుయి, ఉదయం పొద్దున్నే లేచాడు. ఓకే, సమయ పర్ దర్బార్ లగా, మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ రాయల్ కోర్టుకు వచ్చేసాడు రాజు, దర్బార్లోకి వచ్చేసాడు. రాజానే అప్నా సప్నా సునాయా, వెంటనే రాజు తన యొక్క సప్నా, తన యొక్క కళని వినిపించాడు. ఎవరికి? బుద్ధిమాన్ और జ్ఞాని లోగోంకో. ఆ రాయల్ కోర్టులో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి తన స్టోరీ చెప్పాడు, తన డ్రీమ్ ఏంటి, తన డ్రీమ్లో ఏమేమి జరిగిందో మొత్తం వినిపించాడు. ఫిర్ హస్తే హుయే కహా, మళ్ళీ నవ్వుతూ అన్నాడు, సప్నా షాయద్ సప్నా హీ రహేగా, నా అవుతుందా అన్న విధంగా అన్నారు నవ్వుతూ, బాధతో, అంతే కదా, అదేంటి చందమామ అలా నాకు చెప్తాడా, నా రాజ్యాన్ని నేను అలా కాపాడుకోగలుగుతానా అని నవ్వుతూ రాజా ఏమన్నాడు, సప్నా షాయద్ సప్నా హీ రహేగా, నా కళ కళలాగే ఉండిపోతుంది అని నవ్వుతూ చెప్పాడు. రాజాకి ఇస్ హసీకే పీछे छिपी निराश और दर्द ने दरबारियों को विचलित कर दिया. రాజు యొక్క ఈ నవ్వు వెనకాల దాగి ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహ లాంటి బాధతో నిండినటువంటి ఆ యొక్క మాట విని దర్బారీయులు ఎవరైతే ఉన్నారో రాజ్యంలో, అక్కడ కోర్టులో కూర్చున్నటువంటి ప్రజలందరూ బాధపడ్డారు. అరే మా రాజు ఇంత బాధపడిపోతున్నారు అని అందరూ కూడా చాలా బాధపడ్డారు. एक वृद्ध दरबारी ने कहा, महाराज निराश ना हो, आपका यह सपना अवश्य सच होगा. एक वृद्ध दरबारी, ఒక ఓల్డ్ దర్బారీ కోటియర్, ఆ ముసలాయన ఉన్నటువంటి ఆ దర్బార్లో ఉన్నటువంటి ఒక ముసలి ఆయన ఏమన్నాడో తెలుసా, మహారాజా నిరాశ నా హో, మహారాజు గారు మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మీ ఈ కళ అవశ్య కంపల్సరీ నెరవేరుతుంది అని చెప్తాడు. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా और నా వృద్ధ దర్బారీ, ధీరే ధీరే సమయ బీతుతా గయా. ఏక్ దిన్, ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా, ఇంక ఇలానే గ్రాడ్యువల్లీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ రాజు లేడు, ఆ రాజ్యము లేదు, ఆ ముసలాయన కూడా లేడు. ఓకే, ధీరే ధీరే సమయ బీతుతా గయా, మెల్లి మెల్లిగా సమయం గడుస్తూ పోయింది.
आखिर वह दिन आ ही गया जब రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా. ఆ రోజు వచ్చింది ఫైనల్లీ. ఎలా? ఆ రాజు లేడు, రాజ్యం లేదు, ప్రజలు లేరు, కానీ ఆ రాజు కళ ఇప్పుడు నెరవేరిందమ్మా. ఎలా? మీరు గెస్ చేసే ఉంటారు ఇప్పటి వరకు. जब राजा का सपना सचमुच सच हो गया. आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं. आज इवाल रेपू nowadays आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं. క్రోర్స్ ఆఫ్ కోట్ల కొద్ది శాటిలైట్స్ ఇప్పుడు కృత్రిమ ఉపగ్రహ అంటే ఏంటమ్మా? శాటిలైట్స్ ఆ భూమిని పరిభ్రమిస్తూ ఉన్నాయి, భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పృథ్వీకి పరిక్రమ కర్ రహే హే. ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు ఉన్నాయి, అవన్నీ భూమి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है. ఆ రోజు చందమామ తనకొచ్చి అలా చెప్తే ఇలా చేస్తే బాగుండేది అనుకున్నాడు, కానీ ఆ ఒక్క చందమామ కాదు, ఇప్పుడు లక్షల కొద్దీ కృత్రిమ ఉపగ్రహాలు మన భూమి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. ఆజ్ అకేలా చాంద్, చందమామ ఒక్క చందమామే కాదు, హమారీ ధర్తీకి ఆంఖ్ నహీ హే, ఒక చందమామే మన భూమికి కన్ను లాంటివాడు కాదు. అంతరిక్షమే సైకడో కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హే. ఆకాశంలో లక్షల కొద్దీ శాటిలైట్స్ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. जो कई नई बातों की जानकारियां हमें देते हैं. ఏ అయితే ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్ ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు మనకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ని ఎప్పటికప్పుడు మనకి అందిస్తూనే ఉన్నాయి. नेक्स्ट, कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आंखों के समान है. ఈ కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్ అనేటువంటివి ధర్తీకి చక్కర్ కాటతి, ఈ భూమి యొక్క చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి కన్నుల లాంటి వాళ్ళే. ఓకే, వే సబ్ దేఖ్ లేతే హే. శాటిలైట్స్ దగ్గర మనం ఏమీ దాయలేము, ప్రతి ఒక్కటి అవి చూసేస్తాయి. ఎంతో భూమికి చాలా దూరంలో, చాలా ఎత్తైన స్థానంలో ఉంటూ కూడా భూమి మీద జరుగుతున్నటువంటి అణువులో వచ్చేటువంటి మార్పుని గురించి మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాయి అవి. సముద్రమే ఉఠతే తుఫాన్, సముద్రంలో వచ్చేటువంటి తుఫాన్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎక్కడ సముద్రము, ఎక్కడి ఆకాశం అమ్మా, అయినా అవి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి శాటిలైట్స్. ధర్తీ పర్ హోనే వాలే తరహ కే విస్ఫోట్, భూమి మీద జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరువేరుగా జరుగుతున్నటువంటి ఈ బ్లాస్టింగ్స్ ఉన్నాయి కదమ్మా, వాటి నుంచి కూడా అవి కూడా ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, బాంబు పేలుళ్ళు లాంటివి జరుగుతుంటాయి కదమ్మా, వాటిని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. యహా వహా చల్నే వాలే భయానక యుద్ధ, అక్కడ ఇక్కడ ఎక్కడ జరుగుతున్న యుద్ధాలను గురించి కూడా మనకి శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటున్నాయి. యహీ నహీ వే మౌసం కో బహుత్ పహలే పహచాన్ లేతే హే. ఇవి మాత్రమే కాదు, ఇవి मौसम को बहुत पहले से ही पहचान लेते हैं. మౌసం అంటే ఏంటమ్మా? సీజన్స్, ఋతువులు, వర్షం రావడము, తుఫాన్ రావడము, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి వాతావరణంలో అన్నదాని, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను గురించి కూడా మనకి తెలుపుతుంటాయి శాటిలైట్స్. ఓకే, और आने वाले खतरों से सावधान कर देते हैं, మనకి రాబోయే డేంజర్స్ని గురించి, ఓకే, ప్రాబ్లమ్స్ని గురించి మనకి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ఉంటాయి ఈ శాటిలైట్స్. अंतरिक्ष तथा सौरमंडल के గ్రహోं के बारे में जानकारी देते हैं. అంతరిక్షము, స్పేస్లో ఉన్నటువంటి అండ్ ప్లానెట్స్ గురించి. అంతరిక్ష తథా సౌరమండల్ కే గ్రహోं के बारे में, అంతరిక్ష అంటే ఏంటి? స్పేస్. అండ్ సౌరమండల్ అంటే ఏంటమ్మా? సోలార్ సిస్టమ్. వీటన్నింటిని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. जिसने इन ग्रहों की यात्रा का मार्ग तैयार होते हैं, जिन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. గ్రహాలు నడిచేటువంటి మార్గాలను గురించి కూడా మనకి శాటిలైట్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. ఓకే, ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर तक पहुंचाते हैं.
పల్లక ఝపక్తే అంటే కనురెప్ప వాల్చినంత సేపట్లో వచ్చేటువంటి మార్పులని, అలాంటి ఇన్ఫర్మేషన్స్ని కూడా కనురెప్ప ఇలా కళ్ళు మూసి తెరిసే లోపు జరుగుతున్నటువంటి మార్పులు అండ్ అందులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇంకేవైనా విషయాన్ని, ప్రతి చిన్న ఇన్సిడెంట్ని మన వరకు ఇవి పంపిస్తూ ఉంటాయి, మెసేజెస్ ఇస్తూనే ఉంటాయి. చిత్రంకో ఉతార్తే హే, పిక్చర్స్ని కూడా ఇవి ఇస్తుంటాయి, ఫొటోస్ తీసేసి ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. అండ్ టెలివిజన్ కార్యక్రమంకో, టీవీ ప్రోగ్రామ్స్ని కూడా ఇవి మనకి అందిస్తూ ఉంటాయి. హజారో మీల్, వేల కొద్ది మైళ్ళ దూరం వరకు కూడా ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ని మనకి శాటిలైట్స్ ద్వారా సెండ్ చేసుకుంటూ ఉంటాము. ఓకేమ్మా. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. कौन? శాటిలైట్స్. అవి మనకి టీచర్స్గా కూడా పనికొస్తున్నాయి శాటిలైట్స్. ఎలా? ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. ఎలా అంటే వాళ్ళు మనకి టీచర్స్ ఎలా అని అంటున్నారు, టీచ్ చేస్తున్నారు. స్పేస్లో ఉన్నటువంటి ఆ యొక్క శాటిలైట్స్ ఇవాళ రేపు నవ్ డేస్ స్టూడెంట్స్కి టీచర్స్ లాగా కూడా గైడెన్స్ ఇస్తున్నాయి, కొత్త కొత్త న్యూ ఇన్ఫర్మేషన్స్ అండ్ న్యూ సబ్జెక్ట్స్ గురించి తెలుపుతున్నాయి. అండ్ రైతులకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా శాటిలైట్స్ ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ఇవి మనకి కొత్త కొత్త విషయాలని ఫార్మర్స్కి, కిసాన్ రైతులకి అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ శాటిలైట్స్ ద్వారా. ఇన్ ఉపగ్రహంకి నజర్ బడి తేజ్ హై, ఈ శాటిలైట్స్ యొక్క సైట్, చూపు అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఇన్సే కోయి బాత్ ఛిపి నహీ రహతి, వీళ్ళ దగ్గర ఏది కూడా దాచిపెట్టాల్సింది ఏమి ఉండదు. ఇంకా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసే ఒక గ్రేట్ క్వాలిటీ ఈ శాటిలైట్స్లో ఉంది. అందుకనే ఇన్సే బడియా జాసూస్ భలా కౌన్ హో సక్తా హై, ఇవి ఒక మంచి ఇన్ఫార్మర్ లాగా పనిచేస్తున్నాయి. చాలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాయి కాబట్టి వీటిని ఇన్ఫార్మర్స్ అని కూడా అనొచ్చు. ఏ సైకడో మీల్కి ఊంచాయిసే చిత్ర ఖీంచితే హే, లక్షల కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి డిస్టెన్స్లో కూడా ఇవి పిక్చర్స్ తీయగలుగుతాయి. ఆకాశంలో ఉండి భూమి మీద ఉన్నటువంటి పిక్చర్స్, లైక్ శత్రువుకి సైనిక తయారియా, అంటే ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా, శత్రువులు సైన్యాన్ని తయారు చేస్తున్నారా, మన మీద అటాక్స్ కోసం వస్తున్నారా, అన్నింటిని గురించి ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి ఈ యొక్క శాటిలైట్స్. ఇప్పుడు కాష్ ఆజ్ వహ రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతా దేఖ్ కిత్నా ఖుష్ హోతా, ఒకవేళ పాపం ఆ రాజు ఉండేదుంటే ఇప్పుడు తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి చూసి ఎంత సంతోషపడేవాడో. కానీ ఆ రాజు లేడు, ఆ రాజ్యం లేదు. కానీ మన సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది. మనము అవన్నీ కూడా మనకి ఆ చందమామ లాగా పనిచేయడం కోసము శాటిలైట్స్ వచ్చేసాయి. ఓకే చిల్డ్రన్, బాయ్.